బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మేయర్తో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. టీపీసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేయర్ భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆహ్వానంతో ఆమె కార్యకర్తలతో చర్చించి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక మేయర్ చేరికతో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య బలం పెరగనుంది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మేయర్తో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. టీపీసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేయర్ భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆహ్వానంతో ఆమె కార్యకర్తలతో చర్చించి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక మేయర్ చేరికతో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య బలం పెరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నట్లుగా ఉంది. రైట్ లక్ష్మీనాగ్ మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరునున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక నిన్న సంబంధించి కూడా స్వయంగా దీపాదాస్ మున్షి ఆ పార్టీ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి కేకే నివాసానికి వెళ్ళారు. అక్కడ కేకేతో కూడా మంతనాలు జరిపారు. ఇక్కడ గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కూడా ఆమెతో కూడా సుదీర్ఘంగా మంతనాలు జరిపిన నేపథ్యం అనేది ఆమె సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లో దీపాదాస్ మున్షి నివాసంలో సంబంధించి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరున్న నేపథ్యం కనిపిస్తుంది. గతంలో కూడా పలు దఫాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆమె కలిసిన నేపథ్యం ఉన్నది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పైన కూడా కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా ఫోకస్ చేసిన నేపథ్యం ఉన్నది. దాంట్లో భాగంగా ఇప్పటికీ డిప్యూటీ మేయర్ కావచ్చు, మాజీ మేయర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం. ఇక మరోవైపు కేకే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నిన్న భేటీలో కూడా సుదీర్ఘంగా కేకేతో కూడా దీపాదాస్ మున్షి, వేం నరేందర్ రెడ్డి ముఖ్యంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సింది కూడా ఆహ్వానాన్ని అందించిన నేపథ్యం అనేది ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం ఇది. మరి కాసేపట్లో సంబంధించి కూడా ఇద్దరితో పాటుగా 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తుంది. కేకేకి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కూడా వ్యవహరించారు. 2014 సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నేపథ్యం అనేది. పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా 2014 నుంచి కూడా పార్టీ వ్యవహారాలు చూస్తూ వస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక ఆయన సంబంధించి మరి కొన్ని రోజులుగా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి అంటముట్టినట్టుగా వ్యవహరిస్తున్న క్రమం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ అంటే బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నట్టుగా తెలియదు. ఎందుకంటే ఆ చేరిక అంశాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు చూస్తున్న కేకేకు సంబంధించి ఆయనకు సమాచారం ఇవ్వలేదని కూడా ఆయన దానికి సంబంధించి అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం. గత కొంతకాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో సభ్యుగా ఏర్పడిన నేపథ్యం కావచ్చు, ఆయన పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా బీఎస్పీకి సంబంధించిన ప్రవీణ్ కుమార్ అంశం పైన కూడా తీవ్ర దుమారం రేగుతున్నట్టుగా తెలిసింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఇప్పటికే సిర్పూర్ ఏదైతే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోరప్ప కూడా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు కేకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి కూడా పార్టీలో చేరడానికి కూడా వ్యతిరేకించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సంబంధించి కూడా గతంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఆయనతో నిన్న జరిపిన మంతనాల్లో కూడా ఫలించినట్టుగా తెలుస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో సంబంధించి కేకే అలాగే జీహెచ్ఎంసీ మేయర్ ఇద్దరుతో ఇంకా 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు జీహెచ్ఎంసీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా ఆశించినంత ఫలితాలు ఇక్కడ నమోదు కాలేదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా బలోపేతం చేయాలి. ఇప్పుడు ఎన్నికల్లో ఖచ్చితంగా హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి ఈ సెగ్మెంట్లలో చేవేళ
మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఇక సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి స్పెషల్గా ఫోకస్ పెట్టింది. ఇక ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే డిప్యూటీ మేయర్ కావచ్చు, మాజీ మేయర్లు అదైతే హనుమంతరావు సంబంధించిన నేతలు కావచ్చు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఆ పట్నం సునీత మహేందర్ రెడ్డి సంబంధించిన చేవేలకు సంబంధించిన నేతలు, ఇక ముఖ్యంగా మైనంపల్లి అనిత హనుమంతరావుకు సంబంధించిన ఆయన కుటుంబ సతీమణితో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా మేయర్గా డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసద్దీన్ కావచ్చు, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్న ఏదైతే మోతే శ్రీలత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ఆమెతో పాటు గతంలో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మరోవైపు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కౌన్సిలర్ కావచ్చు, ఇక మేయర్లు కావచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈరోజు 10 మంది కార్పొరేటర్లు, మిగతా సంబంధించి కూడా కీలక నేతలకు సంబంధించి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి కూడా కీలక నేతలు రాబట్టే పనిలో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇంకా మరికొంతమంది నేతలతో కూడా కీలకంగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో కూడా ఆ చేరికలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిపే లక్ష్యంగా వెళుతుంది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ సెగ్మెంట్ పైన స్పెషల్గా ఫోకస్ చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పటికే అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక పైన కూడా క్రియాశీలకంగా జరుగుతుంది. ఇక ఇప్పటికి బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా ఖరారు చేశాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళకు ధీటైన అభ్యర్థిని కూడా పెట్టే క్రమం ఉన్నది. ఇక మరోవైపు చేవేలకు సంబంధించి కూడా అక్కడ క్యాండిడేట్కి సంబంధించి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇక మేడ్చల్ నుంచి కూడా సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి ఆమెకు అవకాశం కల్పించారు. సికింద్రాబాద్ సంబంధించి కూడా దానం నాగేందర్కి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి టికెట్ను కూడా కేటాయించారు. ఇక చేవేలకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి సంబంధించి కూడా టికెట్ కేటాయించారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఆ టికెట్ పైన అక్కడ ఏదైతే ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు, సిఈసీలో హైదరాబాద్ సెగ్మెంట్ పైన కూడా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా కొనసాగుతున్న నేతలు జిహెచ్ఎంసీలకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్ ఇక కౌన్సిలర్ మొదలు మేయర్ల వరకు కూడా వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా హైదరాబాద్ సెగ్మెంట్ సంబంధించి కాంగ్రెస్ జెండాను ఎగిరేయాలని ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్న క్రమంలో ఈరోజు ఈ చేరిక తర్వాత మరికొన్ని చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.